ఓకే. సో రాజు గారు ఇప్పుడు పన్నీర్ పూర్ణాలు. అవునండి. సో వింటుంటేనే చాలా మధురంగా ఉంటాయి అనిపిస్తుంది. యెస్. ఎందుకంటే పూర్ణాలు అనగానే మనకి జనరల్‌గా శనగపప్పుతోనే ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. అదే అందరికీ తెలిసింది గూడా. అవునండి. సో మీరు ఈ రోజు పన్నీర్‌తో కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తారా? చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? ఓకే. మరి టేస్టీ పన్నీర్ పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ పూర్ణాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పచ్చికోవా అరకప్పు, బెల్లం తురుము అరకప్పు, మినప్పప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు పూర్ణాలు. ఓకే అండి. సో ఇక్కడ నేను ముందుగా పూతపిండి రెడీ చేసి పెట్టానండి. ఓకే. సో బియ్యం, మినపప్పు నానబెట్టేసుకొని మిక్సీ పట్టి పిండిలో రుబ్బేసుకొని పెట్టుకోవటమే అంటే కదా? కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో బౌల్ ఇస్తారా? సో దీంట్లో తురిమిన పన్నీర్, అలాగే పచ్చికోవా, ఓకే. స్వీట్లెస్ తీసుకున్నారా మీరు? అవునండి, అంటే ఎలాగో బెల్లం వేసుకుంటాం కాబట్టి సరిపోతుందేమో కదా? సరిపోతుంది. సో బెల్లం తురుము. ఓకే. సో కావాల్సింది ఇది పంచదారతో కూడా చేసుకోవచ్చండి. ఓకే. ఓకే. సో బెల్లం అయితే జనరల్గా పూర్ణాలకు బాగుంటుంది, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే అంటే ఈ పన్నీర్ కోవా కాంబినేషన్ ఎవరికైనా పంచదార ఇష్టం అనుకుంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు. పంచదార వేసుకోవచ్చు, కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇక్కడ మనం పూర్ణాల పిండి ఏమి ఇది చేసుకోకర్లేదు అనమాట, లోపల స్టఫింగ్ కుక్ చేసుకునే పని లేదండి. ఓకే. సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో అది కొంచెం కలవడానికి టైం పడుతుంది కాబట్టి మేము కూడా చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. డ్రై స్కిన్తో బాధపడుతున్న వారు జోజోబా ఆయిల్ ఇంకా ఆల్మండ్ ఆయిల్ ఈ రెండింటిని కలిపేసి ముఖానికి కొద్దిసేపు మసాజ్ చేసుకున్నట్లయితే డ్రై స్కిన్ తొలగిపోయి మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. ఓకే, మరి మంచి చిట్కా చూసాం కదా, రెడీయా రాజు గారు? రెడీ అండి. ఆ ప్లేట్ ఇస్తారా? సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం అండి. మనం ఏం వండేది లేదు కాబట్టి బెల్లం కూడా కొంచెం బాగా సన్నగా తురిమేసుకుంటే మనం మిక్స్ చేసేటప్పుడు ఆ వేడికి బెల్లం కూడా కొంచెం కరుగుతూ ఉంటుంది కదా, మనం దీంట్లో వేసిన తర్వాత ఆ వేడి కరిగిపోతుంది. ఓకే. సో పంచదార అయితే పౌడర్ లా చేసి మిక్స్ చేసేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. అలా వేసినా కొంచెం కరుగుతుంది, కొంచెం కరగకపోయినా కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఓకే. సో పన్నీర్లో ఎక్కువ మనం కర్రీస్ కాంబినేషన్స్ ఇంకా స్నాక్స్ వీటికైతే లెక్క ఉండట్లేదు ఈ మధ్య, ఎందుకంటే రకరకాల వాటిల్లో వాడేస్తున్నారు. అండ్ స్వీట్స్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ గా చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అందరికి గబుక్కు ఐడియా రాదు కదా. అవునండి. కానీ పూర్ణాలు కూడా పన్నీర్ కాంబినేషన్ లో అనేది బాగుంది ఐడియా. ఓకే, వేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం రెడీ చేసుకున్న పూతపిండిలో ఇవన్నీ వేసేసుకొని సో మామూలుగా అయితే మనం పూర్ణాలకి లోపల పెట్టిన స్టఫింగ్ని కుక్ చేస్తాం కాబట్టి కొంచెం పైన పూతపిండి వరకు వేగితే సరిపోతుంది. ఇది కొంచెం అన్నీ కూడా పచ్చివి కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఆ బెల్లం కూడా కొంచెం కరిగి మనకు బాగుంటుంది. కాకపోతే తినేదాకా అందరూ కూడా మామూలుగా పూర్ణాలే అనుకుంటారు, తిన్న తర్వాత ఏదో తేడా తెలుస్తుంది రుచిలో అనేది, కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. అవును, బాగున్నాయి చక్కగా చిన్న చిన్న. దీంట్లో మామూలుగా పూర్ణాలంటే ఆ ఊర్లలో అయితే పెద్దగా వేసేస్తూ ఉంటారు అండ్ అవి మనం ఒకటి తినగానే అయిపోతుంది. ఇవైతే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది, తినేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. చిన్న సైజ్ అనేది వాళ్ళ ఇష్టం ఎవరికి తగ్గట్టు. కొంతమందికి అంత సైజులో ఉంటే తప్పితే ఆన కంటికి. అండ్ కొంచెం ఈ ప్రెజెంటేషన్ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టే వాళ్ళకేమో అన్ని కొంచెం చిన్న సైజులో మంచి షేప్స్లో ఉంటే నచ్చుతాయి కదా. అండ్ పండగలు అంటేనే మనకి గెస్ట్లు, మనం వెళ్ళటం వాళ్ళు రావటం ఇదంతా కామన్గా ఉంటుంది కాబట్టి నీట్గా చేసుకోవాలి, టేస్టీగా చేసుకుంటే సరిపోతుంది. రాజు గారు చక్కగా రంగు వచ్చేస్తున్నాయి, సరిపోతుందండి. ఓకే, కొద్దిగా రెడీ అయినా తీసేద్దాం. సో మిగతా ఇవి కూడా కొంచెం తీసేసుకోండి. సో ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకే.
ఈ పూర్ణాలకు ఆ పూతపిండి కూడా కొద్దిగా పులిస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువ పులుస్తుంది అంటే కొంచెం ఆ గుల్లతనం కూడా వస్తుంది లోపల వస్తుంది. నుంచి. అవునవును. అండ్ ఆ పులియటం మూలన మనకి ఆ పులుపు ఆ స్వీట్నెస్ బాగా అనిపిస్తాయి పూర్ణాలు. సో ఫ్లవర్ చేస్తున్నాను. టొమాటో ఫ్లవరా? అవునండి. సో ఒక దాంట్లో 2 వస్తాయండి. ఓకే. సో వీటిని ఇట్లా సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. రాజుగారు వేగిపోయాయి, తీసేస్తున్నాను. ఓకే అండి. ఓకే, సో ఇలా పల్చగా కట్ చేసుకోవాలండి. ఓకే. ఈ ఫ్లవర్ ఈజీ కదా చేసుకోవటం? అంటే కొంచెం పల్చగా కట్ చేసుకోవడం దీంట్లో మెయిన్. అదే అది చేసుకుంటే అరేంజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ, ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో వీటిని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి ఓకే. సో ఇటువైపు నుంచి మనం రోల్ చేసేసేయాలండి. సో పల్చగా కట్ చేసుకోవటం మూలన బాగా తిరుగుతుందేమో కదా? తిరుగుతుందండి. సో ఇలా 2 హ్యాండ్స్తో పట్టేసుకుని అరేంజ్ చేసుకుంటూ తిప్పేసుకుంటే తిప్పేసుకుంటూ ఈజీగా ఉంటుంది. ఎస్ అండి. ఓకే. సో ఇంకా ఫ్లవర్స్ కూడా చేశాను నేను. సేమ్ సో దీంతో మనం ఎంత పెద్దగా అయినా చుట్టుకోవచ్చేమో కదా ఫ్లవర్స్? సైజుని బట్టేసి మనకి టొమాటో సైజ్ మీద డిపెండ్ ఉంటుందండి. ఓకే. ఓకే. ఒక 2-3 టమాటాలు కలిపి చుట్టుకోవడం రాదా రాజు గారు? చుట్టుకోవచ్చు, కొంచెం ఓపిక. ఓకే. అదే, ఎందుకంటే ఇవన్నీ ముక్కలు జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎస్ అండి. బాగుంది అలా దగ్గరికి పెడితే. ఓకే. ఓకే, పన్నీర్ పూర్ణాలు రెడీ. అండి. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ పూర్ణాలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పన్నీర్ పూర్ణాలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పూర్ణాలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, పచ్చికోవా, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ పూర్ణాలు రెడీ.